సిఆర్డీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతి రీలాంచ్ ముహూర్తంపై చర్చించారు. రాజధాని పనుల రీలాంచ్ కు సంబంధించి ప్రధాని ముందు పెట్టాల్సిన ప్రతిపాదనలపై సమాలోచనలు చేశారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సిఆర్డీ అధికారులు హాజరయ్యారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించారు. అమరావతి పనుల ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని పర్యటన కోసం స్థలం ఎంపిక, ముహూర్తం, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. సిఆర్డీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతి రీలాంచ్ ముహూర్తంపై చర్చించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, ఏ విషయాలు చర్చకొచ్చాయి? ముఖ్యంగా రాజధాని పనుల రీలాంచ్ కు సంబంధించి ప్రధాని ముందు పెట్టాల్సినటువంటి అంశాలు ఏమనుకుంటున్నారు? దేవి, సిఆర్డీఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కొద్దిసేపటి క్రితం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రధానంగా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే వచ్చే నెల అంటే ఏప్రిల్ 2వ వారం 3వ వారంలో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడానికి, అంటే ఆల్రెడీ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పుడు శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. చాలా కట్టడాలు కూడా జరిగాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎన్జీఓ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే టెంపరీ సెక్రటరియట్ కావచ్చు. వీటికి సంబంధించి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నిర్మాణాలు జరిగాయి. మళ్లీ ప్రత్యేక పరిస్థితుల్లో 19 నుంచి 24 వరకు నిర్మాణాలు ఆగిపోవడం, తర్వాత మళ్లీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024లో ప్రస్తుతం కంటిన్యూ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా నిన్న కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఇక రీలాంచ్ అంటే మళ్లీ రాజధాని పనులు మొదలు పెట్టడం, ఒక 60,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు టెండర్లు పిలవటం, ఓకే చేయటం అన్ని కూడా జరిగిపోయాయి. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించి ఢిల్లీ టూర్ లో కూడా ఒకవేళ ప్రధాన అపాయింట్మెంట్ ఉంటే ఇదే విషయం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఈ ప్రతిపాదనలకు సంబంధించి, అంటే మళ్లీ రెండోసారి ప్రధాని వస్తున్నారు కాబట్టి ఏ ప్రాంతంలో ఉండాలి, స్థలం ఎంపిక ఎక్కడ జరగాలి, నవనగరాల నిర్మాణంలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ ప్రసన్న.